వెల్కమ్ టు ఎన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఒక పాయింట్ హైలైట్ చేద్దామని ట్రై చేశాడు. ఇది ఇంతకుముందు నుండి ఏడుస్తున్న పాయింటే, ఇప్పుడు కూడా అదే పాయింట్. ఏంటంటే చంద్రబాబు, లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ చాపర్స్లో తిరుగుతున్నారు. ఊరికనే హైదరాబాద్ వెళ్తున్నారు, లేకపోతే కర్నూలు కార్యక్రమంకి వెళ్తున్నారు, అక్కడికి వైజాగ్ వెళ్తున్నారు. చాపర్స్ వాళ్ళు వాడుతున్నారు, ప్రభుత్వం యొక్క సొమ్ము ఖర్చు పెట్టేస్తున్నారు అని చెప్పి ఆ ఏడుపు. జగన్మోహన్ రెడ్డి సడన్గా స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ని మధ్యలోకి తీసుకొస్తే క్లారిటీ నిన్న నాదెండ్ల మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అందరు రాజకీయ నాయకుల్లా కాదండి. పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యక్రమం అయితే పార్టీ ఖర్చులోనే ఉంటుంది. అలాగే తన సొంత ఇంటికి హైదరాబాద్ తన పిల్లల్ని చూడడానికి వస్తే 100% అది సొంత ఖర్చు అవుతుంది. మేబీ తను ఈ సినిమా ఇండస్ట్రీలో సంబంధించి ఏదైనా ప్రాజెక్ట్ సైన్ చేస్తే, ఏదైనా షూటింగ్కి వస్తే వాళ్ళ ఖర్చు, నిర్మాత పెట్టే ఖర్చు అవుతుంది. అలాగే ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ఎక్కడికైనా వెళ్తే అది ప్రభుత్వ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనం తాడేపల్లి నుండి కొన్ని టికెట్లు వేసి నీ సొంత కూతుర్ని చూడడానికో దీనికో ప్రభుత్వ ఖర్చుతోని ఫ్లైట్లో వెళ్ళడం నీకు తెలీదా? నువ్వే కదా చేసావన్నీ. అంటే ఇప్పుడు మొత్తం ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తీస్తే నీకు లిటరలీ 220+ crores నువ్వు ఖర్చు పెట్టావు ఓన్లీ నీ చార్టెడ్ ఫ్లైట్స్కి, చాపర్స్కి. అర్థమైందా? ఇంత క్లియర్ కట్గా ఆన్ రికార్డు డబ్బులు నువ్వు ఎంత బొక్క పెట్టావో కనబడుతుంటే పక్కల మీద అసలు ఎలా అభియోగాలు మోపాలని అనిపిస్తుందో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు నీ గొర్రెలు, నిన్ను ఫాలో అయ్యే గొర్రెలు ఏం ఆలోచించరు అనేది ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఉండడం వల్ల ఇష్టం వచ్చిన అబద్ధాలు చెప్తావా? నీ దగ్గర విషయం ఉంది, ఓకే, నేను ఇంత డబ్బులు ఖర్చు పెట్టాను, అసలు నా సొంత ప్రయాణాలకు కూడా ప్రభుత్వ ఖర్చే వాడాను అని చెప్పి నీ మనస్సాక్షికి తెలుసు, స్టిల్ పక్కడి మీద ఆరోపణలు చేయడానికి రెడీ అయిపోతున్నావు. ఇప్పుడు ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ అంటే వాడు జెన్యూన్గా ఇవ్వాలిగా. ఎంత ఖర్చు పెట్టావో చెప్తున్నారు కదా. 5 సంవత్సరాల్లో 220 కోట్లు ఖర్చు, ఇంకా నీకు కావాల్సిన స్నాక్స్ అవి అదనం. ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వ ధనం నువ్వు వృధా చేసావా? సొంత డబ్బులతో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ వృధా చేశాడా? నీకేంటి తెలుసా? పవన్ కళ్యాణ్ ప్రభుత్వ కార్యక్రమాలు వర్చువల్గా ప్రారంభించారు. ప్రభుత్వ ఖజానా నువ్వు చేసిన లూటీ తర్వాత రివైవల్ స్టేట్లో ఉంది కాబట్టి చాలా వరకు ప్రభుత్వ కార్యక్రమాలు వర్చువల్గా ప్రారంభించారు. నీకు తెలుసా? శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణకి సంబంధించి అది అక్కడికి వెళ్తే, అక్కడ నిలబడితే శ్రీకాళహస్తిలో తనకి ఎంత మైలేజ్ వస్తుంది? స్టిల్ ప్రభుత్వ కార్యక్రమం అయినా తను అన్నీ జాగ్రత్తగా గమనించి వర్చువల్గా ప్రారంభించాడు. అలాగే ఎన్ని వర్చువల్ సంస్థాపనలు ఉన్నాయో తెలుసా నీకు? వాళ్ళు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. నువ్వు ప్రజల గురించి ఆలోచించే వాళ్ళ మీద వచ్చి బెంగళూరు నుండి తాడేపల్లి నీ సొంత ఫ్లైట్లోనే వచ్చేసి ఒక 4 ఏదో మాటలు పడేసి వెళ్ళిపోదాం అనే ప్రయత్నంలో నువ్వు ఉన్నావు. అంటే ఇప్పటికైనా వైసీపీ వాళ్ళ నుండి రిక్వెస్ట్, నిజం చెప్పాలంటే మా అధినేత ఎంతో కొంత సబ్జెక్టు మాట్లాడితే, నిజాలు మాట్లాడితే మేము కూడా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని వాళ్ళు ఆర్తనాదారు. కొంచెం ఆలోచించి, నువ్వు ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ఆ స్థాయిలోనే బతకమని కోరుకుంటారు. ఎవడు నీచంగా కిందకి దిగజారిపోమనుకోరు. ఇప్పటికీ అదే నీచ బతుకుతానంటే 2024లో అసలు ఎక్కడ పంపించారో తెలుసు కదా. ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? నువ్వు ఇదే నీచత్వం కంటిన్యూ చేస్తే. పవన్ కళ్యాణ్ మీద ఆరోపణ చేసే ముందు కనీసం నీకు వెనకాల ఉన్న సకల శాఖలో అందరూ అన్ని చూసిన మనుషులు, సలహాదారులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా ప్రాపర్ డేటా తెప్పించుకో. పవన్ కళ్యాణ్ డబ్బులు ఎక్కడెక్కడ స్పెండ్ చేస్తున్నాడు, తన సొంత డబ్బులు ఎంత ఇస్తున్నాడు అని చెప్పి డేటా తెప్పించుకున్నాక రియాక్ట్ అవ్వు. అది బ్రహ్మాండంగా ఉంటుంది. నిజంగా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నట్టు ఉంటుంది, ప్రతిపక్ష నాయకుడు వాల్యూ నీకు వస్తుంది. అంతేగాని ఇష్టం వచ్చిన అబద్ధాలు మాట్లాడితే, సర్లే ఈ రోజు మాట్లాడేసాం కదా, అదేదో మీడియా, నా సొంత మీడియా ఉంది అదే చూసుకుంటుంది అన్నట్టు అబద్ధాలు మాట్లాడితే ఇంకా నీచానికి దిగజారిపోతాను.